చేగుంట మండలం బోనెల గ్రామంలో 494వ సరస్వతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ సరస్వతి మహాయజ్ఞం అష్టావధాని బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహ శర్మ గారి ఆ దివ్య ఆశీస్సులతో ఇమ్మడి లక్ష్మణ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, స్వస్తి వచనం, కలశ స్థాపన, సరస్వతి మంత్రహావనము, అమ్మవారి కుంకుమ పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యా మనోహర శర్మ ధార్మిక ఉపన్యాసం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి కృపా కటాక్ష ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతులంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు లక్ష్మణ్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా మనోహర్ శర్మ, విద్యాసాగర్ శర్మ, విద్యాచరణ్ శర్మ, నాగరాజు శర్మ, శ్రీధర్ శర్మ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, చేగుంట మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, రామేపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమర్ సేనారెడ్డి, చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, సివి సప్లై డిఎం హరకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్, సరస్వతి యజ్ఞ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.